ఉరికినే అక్కడ దాన్ని ఏమంటారు, చంద్రబాబుని తాము అనుకున్నట్టు చెయ్యమని చెప్పడం కోసం ఏదో ఒత్తిడి చేయడం కోసం మాట్లాడుంటారు. కానీ అమరావతిలో ప్రభుత్వం మీద కోపం వస్తుంది కొన్ని కొన్ని ఇష్యూస్లో. ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ భూమి కోల్పోయి. ఈ అవును. అదే. రోజు వరకు 11 అంటే మధ్యలో 8 ఏళ్ళు వేసుకోవాలి, 8-9 ఏళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే 14 కదా ప్రభుత్వం వచ్చింది, తీసుకుంది 16లో వాళ్ళ దగ్గర. 16లో హామీ ఇచ్చారు వాళ్ళు. 16లో భూములు తీసుకున్నారు కాబట్టి 8 ఏళ్ళు దగ్గర దగ్గరగా. అంటే 18 లోపు ఇవ్వాలి. అప్పుడే ఇచ్చేయాలి, అది పోయింది. వాళ్ళందరూ 2 ఏళ్ళ టైం అయిపోయి 18 ఏళ్ళు ఇవ్వాలి కదా. వాళ్ళు అక్కడ ఆ రోజున తీసుకున్నది అందుకోసం ఇచ్చింది. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇలాగ జరుగుతుందంటే ఏ ఒక్కడిచ్చేవాడు కాదేమో. ఇక్కడ ఒక మైండ్ గేమ్ నడిపారు. దాంట్లో ఏంటంటే దాదాపు 50-60% భూములు రైతు అక్కడ ఉండరు. రైతు కాదు, భూ యజమాని అక్కడ ఉండరు. వాళ్ళు రైతులు కాదు, లేదా పాత రైతులు. ప్రాంతంలో ఎన్ఆర్ఐ లేదా హైదరాబాద్ అట్లాంటి చోట సెటిల్ అయిపోయిన వాళ్ళు. అక్కడున్న పొలాలు వీటి మీద బాగా సంపాదించుకుని, వాస్తవంగా చాలామందికి అక్కడ హిస్టరీ తెలియదు. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా నిండా మునిగే ప్రాంతమే, నీళ్ళంతా ఇదంతా వచ్చేస్తుండే. ఇప్పుడు ఈ కట్ట లేనప్పుడు ఇదంతా వరద ముప్పు ప్రాంతమే. ఏడాదిలో ఆ చివరిలో పంట వేసుకునే వాళ్ళు నవంబరు డిసెంబర్లో వేసుకుని కొంచెం చిన్న చిన్న పంటలు వేసుకుని మళ్ళీ ఈ లోపు ఏదో ఒక వరద వచ్చి పైనుంచి నీళ్ళు. అప్పుడు ఆల్మట్టి లేనప్పుడు వరదలు ఎప్పుడు కదా. చిన్నప్పుడైతే ఏడాదిలో కనీసం 7-8 సార్లు చూసుండే.